సజ్జనార్ ఒక బిగ్గెస్ట్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరైతే లక్కీ డ్రాల పేరిట లాటరీల పేరిట 10 రూపాయలు కట్టండి లక్కీ డ్రా తీసుకోండి 10 లక్షల రూపాయల ఫ్లాట్ సొంతం చేసుకోండి, లేదా 1000 రూపాయలు కట్టండి లాటరీ తీసుకోండి 1 కోటి రూపాయల కార్ని సొంతం చేసుకోండి, రకరకాలుగా వ్యాపారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో దుమ్ము లేపుతున్నారు, పిచ్చి పిచ్చిగా వీడియోలు చేసి అమాయకపు జనాన్ని మోసగిస్తున్నారు. దానిపైన హైదరాబాద్ సిపి సజ్జనార్ ఇప్పుడు ఒక బిగ్గెస్ట్ వార్నింగ్తో ట్వీట్ చేశారు. బెట్టింగ్ యాప్ల దందా ఆగిపోవడంతో లక్కీ డ్రా అంటూ వేషాలు వేస్తున్నారని ఆగ్రహానికి గురయ్యారు ఆయన. ఇక అలాంటి వారిపైన చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తామంటూ సజ్జనార్ వార్నింగ్ ఇచ్చారు. ప్రజల ఆశను ఆసరాగా చేసుకొని నిండా ముంచుతున్నారన్నారు సజ్జనార్. సెలబ్రిటీలైనా సోషల్ మీడియా స్టార్లైనా ఎవరైనా మక్కలి రగ్గొడతారని వార్నింగ్ ఇస్తున్నారు ఆయన. పాపులారిటీని అడ్డం పెట్టుకొని ప్రజలను దోచుకుంటే కఠిన చర్యలు తీసుకుంటారన్నారు. ఇక ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ యాక్ట్ 1978 ప్రకారంగా కేసులు పెడతామన్నారు. గతంలో బహుశా మీకు గుర్తు ఉంటుంది, చాలా ఓల్డెన్ డేస్లో లాటరీలు ఉండేవి, లాటరీ టికెట్లు ఉండేవి, రకరకాలుగా స్కామ్లకు పాల్పడుతుండేవారు. కొన్నింటికి పర్మిషన్స్ కూడా ఉండేవి, ప్రభుత్వం పర్మిషన్స్ ఇచ్చేది కొన్నింటికి. కానీ ఇప్పుడు ఎవరికి ఏ పర్మిషన్ అక్కర్లే, సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఉంటే చాలు వాడే ఒక మహారాజు, మకుటం లేని మహారాజు అయిపోతాడు. పాపం ఏదో సేవ చేసినట్టుగా, ఎవరికి ఏదో త్యాగం చేసినట్టుగా లక్కీ డ్రాలు పెడుతున్నారు. 10 రూపాయలు పెట్టి చిట్టి తీసుకుంటే 10 లక్షల ఫ్లాట్ ఇస్తాడా? 1000 రూపాయలు పెట్టి చిట్టి తీసుకుంటే 1 కోటి రూపాయల కార్ ఇస్తాడా? ఇవన్నీ బక్మాస్ మాటలు. మీకు సజ్జన ట్వీట్ చూపిస్తున్న ఆర్టీవీ స్క్రీన్ పైన. రీల్స్లో బిల్డప్, రియాలిటీలో ఫ్రాడ్. లక్కీ డ్రా ఇన్ఫ్లుయెన్సర్ల పట్ల జాగ్రత్తగా ఉండండి. సోషల్ మీడియాలో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు కార్లు, బైకులు, ఫ్లాట్లు, డీజేలు ఇస్తామని లక్కీ డ్రాల పేరుతో మోసాలు చేస్తున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ల దందా బంద్ కావడంతో లక్కీ డ్రాలంటూ కొత్త వేషాలకు వీళ్ళు దర్శనమిస్తున్నారు. సో అమాయకపు ప్రజల ఆశను ఆసరగా చేసుకొని నిండా ముంచుతున్నారు. ఇన్ఫ్లుయెన్సర్ల పైన చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటారు. చూడండి, ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ 1978 ప్రకారంగా కేసులు నమోదు చేస్తామంటున్నారు. ఏదేమైనా సజ్జనార్ రంగంలోకి దిగారంటే కొంత ఏదైనా కూడా ఒక సివియర్ యాక్షన్ తీసుకుంటారు, సిన్సియర్గా ఆయన పనిచేస్తారన్న రకంగా పేరైతే ఉంది. ఇప్పుడు గతంలో బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆయన ఆర్టీసీ ఎండీగా పనిచేసినప్పుడు కూడా ఆయన ఏమాత్రం తగ్గడలేదు. బెట్టింగ్ యాప్ని మొత్తాన్ని కూడా ఇంక్లూడింగ్ రాణా, ప్రకాష్ రాజు లాంటి వాళ్ళను కూడా పోలీస్ స్టేషన్కి పిలిచి విచార పరిస్థితి వచ్చిందనంటే సజ్జనార్ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాలి, పదే పదే పోలీసుల దృష్టికి తీసుకెళ్లాలి, ఆయన ఎఫర్ట్స్ కూడా కనిపించాయి. సో ఏదేమైనా ఇప్పుడు సజ్జనార్ మరోసారి ఈ లక్కీ డ్రాల పని పడతానట్టుగా రంగంలోకి దిగుతున్నారు. 10 రూపాయలు పెట్టి చీటీ తీస్తే లక్కీ డ్రాలో 10 లక్షల రూపాయల కారు ఇస్తావా? వాళ్ళ దందా ఎట్లుంటుందంటే ఈ 10 రూపాయలని 10 లక్షల రూపాయలు వచ్చేంత వరకు 10 మందితోని, 100 మందితోని, 1000 మందితోని, 1,00,000 మందితోని చీటీలు రాయిస్తూ ఉంటారు. ఓ డేట్ పెట్టుకుంటారు, ఆ డేట్ వరకు వాడు ఉంటే ఉన్నాడు, పోతే పోయాడు. మీరు చిట్టీలు కట్టిన వారు 10 రూపాయలే కదా అని వదిలేస్తారు. కానీ వాడికి ఏంటి, అలాంటి 1000 మంది కడితే ఎంత వస్తాయి వాడికి? 1,00,000 రూపాయలు, 10,000 రూపాయలు 1000 మంది కడితే. ఆ తర్వాత ఆ 1000 కాస్త 10,000 మంది కడితే 1,00,000, 1,00,000 మంది కడితే 10 లక్షలు అయిపోయాయి. వాడి పైసలు మనకు వచ్చినాయి. వాడేం పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం లే. సో వాడు మీకు ఏదో త్యాగం చేస్తున్నాడు కూడా పొరపాటు పెట్టి ఇక్కడ వాడు వీడని ఎందుకు మాట్లాడుతున్నాను ఈ న్యూస్ రూమ్ నుంచి అంటే ఇదంతా పెద్ద స్కామ్. డెఫినెట్గా గమనించండి ప్లీజ్. ఐ రిక్వెస్ట్ ఎవ్రీవన్. ఫ్లాట్లు ఇస్తాను, 1000 రూపాయలు పెట్టి నాకు లక్కీ డ్రా తీయండి. ఆ లక్కీ డ్రా తీసేది అన్నాడు, నీకు వచ్చేది అండి. దానికి పర్మిషన్ ఉందా? ఆ లక్కీ డ్రాకు పర్మిషన్ ఉందా? దానికి ఒక వ్యవస్థ ఉందా? ఏదైనా రేపటి రోజు మీరు మోసపోయినా అనుకోండి, ఎవరిని అడుగుతారు వెళ్ళి? ఇంతకీ ఆ కారు వాడిదా కొట్టుకొచ్చిందో కూడా తెలీదు. ఆ లక్కీ డ్రాలో పెట్టింది ఆ కార్ ఆయనదా లేకపోతే ఆయన ఎక్కడన్నా కొట్టుకొచ్చిండా, అసెంబ్ల్డ్ పార్ట్స్లో ఒక్కో పార్ట్ తీసి అతకబెట్టినా కూడా తెలియదు. సో మీకు ఒక క్లియర్ విషయం చెప్తాను, ఇక్కడ గేమ్ ఆఫ్ ఛాన్స్ అండ్ గేమ్ ఆఫ్ చాయిస్ రెండు ఉంటాయి. సో గేమ్ ఆఫ్ ఛాన్స్ అంటే ఏంటంటే జనరల్గా ఈ బెట్టింగ్ యాప్లు లేకపోతే ఈ జూదాలన్నీ 2 రకాలుగా ఉంటాయి. సో మీరు ఉదాహరణకి మీరు ఒక రమ్మీ ప్యాకెట్ ఆడుతున్నారు అనుకోండి, అది లక్, గేమ్ ఆఫ్ లక్. మీకు ఆ కమ్మ పడితే పడుతుంది, లేకపోతే లేదు. అది పడితే మీకు లక్ తిరిగి మీకు కలిసి వస్తే డబ్బులు వస్తాయి, లేదంటే పోయినట్టే. సో ఈ గేమ్ ఆఫ్ లక్ అన్నీ కూడా ఇట్స్ ఎ క్రైమ్, బిగ్గెస్ట్ క్రైమ్ ఇవన్నీ కూడా. యాజ్ పర్ సజ్జనార్గా చెప్తున్నట్టుగా ప్రైజ్ అండ్ చిట్స్ సంబంధించిన యాక్ట్ 1970 అంటున్నారు ఆయన. సో దాని ప్రకారం చూడండి, ద ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్స్ 1978 యాక్ట్ ప్రకారంగా అది నేరంతో పాటుగా క్రిమినల్ కేసు కూడా బనాయించవచ్చు. ఇది ఒకటే కాదు, నేను చెప్తుంటే గేమ్ ఆఫ్ లక్, పేకాట్ ఆడినా, బెట్టింగులు పెట్టినా, ఇంకేదైనా షేర్స్ లాంటి దాంట్లో ఇన్వెస్ట్ చేసి, ఇట్స్ ఆల్ అబౌట్ గేమ్ ఆఫ్ లక్. ఇవన్నీ మీ అదృష్టాన్పై ఆధారపడి ఉన్నదే, ఇవన్నీ క్రైమ్లే. మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పేది ప్రతి ఒక్కటి కూడా క్రైమే.
మరి అనుకుంటే షాపింగ్ మాల్కి వెళ్తారు, షాపింగ్ మాల్కి వెళ్ళిన తర్వాత పెద్ద పెద్ద మాల్స్లో 10,000 రూపాయల షాపింగ్ చేస్తే లక్కీ డ్రా, అది క్రైమ్ కాదు. మీరు షాపింగ్ చేసిన తర్వాత వాళ్ళు అడిషనల్గా ఇస్తున్నారు అంతే, అది గేమ్ ఆఫ్ లక్ కిందకి రాదు, అదృష్టం కిందకి రాదు. బికాజ్ యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఆన్ దట్ లక్కీ డ్రా. మీరు లక్కీ డ్రా మీద ఇన్వెస్ట్ చేయడం లేదు కాబట్టి అది గేమ్ ఆఫ్ లక్ కిందకి రాదు. ఒకవేళ అలా అనుకున్నా వాటికి పర్మిషన్ తీసుకుంటారు పోలీసులు, అంత ఈజీగా ఏం తీసుకోరు. తర్వాత గేమ్ ఆఫ్ ఛాన్స్ ఉంటుంది, ఛాన్స్ ఆర్ చాయిస్. అంటే మీరు రన్నింగ్ రేస్ పెట్టారనుకోండి, ఇప్పుడు ఈ మధ్యకాలంలో సంక్రాంతి సెలవుల సమయంలో చాలామంది కూడా క్రికెట్ పోటీలు పెట్టారు. ఈ క్రికెట్ పోటీలు ఇవి అదృష్టం కిందకి రావు, మీ టాలెంట్పై ఆధారపడి ఉంటుంది కాబట్టి అదృష్టం కిందకి రావు. సో ఈ గేమ్ ఆఫ్ లక్ అనేది ప్రతిదీ అదృష్టాన్ని పరీక్షించుకోండి, డబ్బులు పెట్టండి, మీకు ఫ్లాట్లు ఇస్తాము, కార్లు ఇస్తాము, బిల్డింగ్లు ఇస్తాము అంటే ఇవన్నీ కూడా అంతా వెధవ నాటకాలే. సజ్జనార్ చెప్తున్నారు. ఒకసారి ఒక వ్యక్తికి సంబంధించిన వీడియో ఒక ట్వీట్ చేస్తారు సజ్జనార్, ఆ వీడియో ఏంటో చూద్దాం. ఫ్రెండ్స్, మొత్తం ఈ 3 కార్లను 3 విజేతలకైతే ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ 299కే 16 లక్షల వర్తుతారు. ఫ్రెండ్స్, మొత్తం ఈ 3 కార్లను 3 విజేతలకైతే ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఈ మెగా లక్కీ డ్రాలో కేవలం 200 రూపాయలు కట్టి ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయాలి. 1,10,000 రూపాయలు విలువ చేసి ఈ 4 బళ్ళు ఫ్రీగా గెలుచుకోవాలనుకున్నారా? అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి మినిమం 5 షేర్ చేయండి. 1,10,000 రూపాయలు విలువ చేసి ఈ హోండా షైన్ బళ్ళు 4 మీ సొంతం చేసుకోండి. మీకు తెలియదు ముచ్చట, 200 రూపాయలకి 4 లక్షల ఖరీదు గల డీజే దొరుకుతుంది అంటే ఎవరైనా డాన్స్ చేస్తారు కదా. అవునా, చూసారు కదా, కేవలం 200 రూపాయలకి 4 లక్షల ఖరీదు గల డీజే సెటప్ ను తంజు డీజే సౌండ్ వాళ్ళు మన లక్కీ డ్రా కూపన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 15 గుంటల భూమి రోడ్డుకు దగ్గరలో జస్ట్ 999 రూపాయలకు మాత్రమే. లక్కుంటే లక్కీ డ్రా మీదే. జస్ట్ 1000 రూపాయలు కడితే డూప్లెక్స్ హౌస్ అయితే గెలుచుకోవచ్చు. ప్లాట్ ఆపర్చునిటీ చెప్పినా కదా, 249 రూపీస్ కి 100 స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఇస్తున్నా అని. టికెట్స్ కూడా ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. హరి అప్. లక్కీ డ్రాలో మీరు జస్ట్ 99 రూపీస్ పే చేసి 10,000 రూపీస్ విలువ గల డ్రోన్ గెలుచుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎవరైనా లక్కీ డ్రాల బైకో కారో ఇస్తారు. ఈ ఓనరు 1000 రూపాయలు కడితే చాలు ఒక పెద్ద రెస్టారెంట్ ఇచ్చేస్తుండు. సొంత భూమి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్. 3,999కే 20 గుంటల ల్యాండ్ ఇస్తున్నారు. 70 లక్షల వాల్యూ చేసే ల్యాండ్ లక్కీ డ్రాలో పెట్టారు. సంఘటన చెప్తాను, మన తెలంగాణలో జరిగింది. ఇది ఎక్కడంటే మటన్ కొట్టు, మదీనా మటన్ సెంటర్ అని చెప్పి, ఇది బూరుగుపల్లి గంగధార మండలం అంట. అక్కడ ఆయన ఏం చేశాడంటే బూరుగుపల్లి గ్రామంలో మటన్ సెంటర్ ఆయన 100 రూపాయలు పెట్టి లక్కీ డ్రా తీసుకోమన్నాడు. లక్కీ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి కారు 2023 మోడల్ బ్రీజా కార్. తర్వాత సెకండ్ ప్రైజ్ వచ్చేసి ఒక మేక, ఒక మంచి దృఢంగా బలిసినటువంటి మేకపోతు. ఇక థర్డ్ ప్రైజ్ వచ్చేసి ఫ్రిడ్జ్. ఈ 3 ఇస్తానని చెప్పాడు. చాలామంది ఎగబడి ఆ లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేశారు. కానీ ఆఖరికి వస్తే ఏమైందనంటే డబ్బుల కోసం ఎంత చేశానని చెప్పి కథం డబ్బులతో జంప్ అయిపోయాడంట. పోలీసులు అక్కడ ఎస్ఐ వంశీకృష్ణ ప్రకారంగా చెప్తున్న ప్రకారంగా ఆ వ్యక్తి లింగంపల్లి గ్రామానికి చెందినటువంటి మహమ్మద్ సాదుల్లా అనే వ్యక్తి ఈ రకంగా డబ్బులు తీసుకొని అక్కడి నుంచి ఏం ఇవ్వలేదంట. బాధితులు ఎవరైతే ఇక్కడ లక్కీ డ్రా కొనుక్కున్నారో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్తో అసలు విషయం బయటపడింది. ఇదంతా డబ్బుల కోసం పడిన పన్నాగమే, దీంట్లో ఎటువంటి వాస్తవం లేదు. ఇది ఒకటే కాదు, మీరు లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేయమని ఎవరు చెప్పినా చూడండి. ఇప్పుడు ఇక్కడ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు అంతా కూడా ఎక్కడికి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్లు పెట్టి డీజే గిఫ్ట్ ఇస్తాం. అరే 10-15 లక్షల రూపాయల ప్లాట్ని, ఓపెన్ ప్లాట్ని 1500కి ఎట్లా ఇస్తా నాకు అర్థం కాదు. అంటే దాన్ని మొత్తం నువ్వు డ్రాప్ చేయాలి. 1000 లక్కీ డ్రాలు ఇప్పిస్తావా, 10,000. ఇది మళ్ళీ ఇంకో స్కీమ్, స్టాలిన్ సినిమా వస్తుంది, సడన్గా అందరు చిరంజీవులు అయిపోతారు. నువ్వు ఒక సహాయం చేయి, ఆ సహాయాన్ని మరో 3 చేయమన్నట్టు వీడు ఒక చిట్టి తీయాలి. ఈ చిట్టి ఇంకో 3 చేత తీయించాలి. ఆ 3 కాస్త మళ్ళీ ఇంకో 3 తీయించాలి. ఇట్లా చిట్టీలు తీయించేటువంటి దాంట్లో కూడా, లక్కీ డ్రా తీయించే దాంట్లో కూడా 10 మందితో తీయించాలి. ఒక్కొక్కరు ఈ లక్కీ డ్రాల పేరుతో ఒక దందా స్టార్ట్ అయింది. కేవలం ఇక్కడే కాదు, గ్రామీణ ప్రాంతాల వరకు చేరింది. గేమ్ ఆఫ్ లక్ ఈజ్ వెరీ బిగ్గెస్ట్ క్రైమ్. అదృష్టాన్ని పరీక్షించుకోండి అని చెప్పి మీ చేత డబ్బులు పెట్టించి మీ అదృష్టాన్ని పరీక్షించుకోమని చెప్పే ప్రతి ఒక్కటి కూడా క్రైమే. గేమ్ ఆఫ్ లక్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్. అది ఏ యాక్ట్ చూసినా ఏం చూసినా. సో గేమ్ ఆఫ్ లక్ ఈజ్ ద బిగ్గెస్ట్ క్రైమ్. మీరు ఎవరైనా కనుక ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా వీడియోలు చేసిన, స్టేటస్లు పెట్టినా, మీకేదైనా గమనించినా వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. ఇట్స్ బిగ్గెస్ట్ క్రైమ్. ఎవరిని మోసం చేద్దామని? అరే నీకు కారు అమ్ముకో, డబ్బులు వస్తాయి, మరి దర్జాగా అమ్ముకో. లేదు బాగా డబ్బులు ఉన్నాయంటే డైరెక్ట్గా ఇచ్చే, ఎవరికన్నా పైసలు ఎందుకు అడుగుతున్నావు? డైరెక్ట్గా ఎవరికన్నా ఇచ్చే, నీకు ఇష్టం ఉన్న వాళ్ళకి ఇచ్చేసేయి. డబ్బులు బాగున్నాయనుకో డైరెక్ట్ కార్ ఇచ్చేసేయి, డబ్బులు బాగుంటే డైరెక్ట్ ప్లాట్ ఇచ్చేసేయి, డబ్బులు బాగున్నాయనుకో డీజే ఇచ్చేసేయి, బైక్స్ ఇచ్చేసేయి, ఇంకేదైనా ఇచ్చేసేయి. అంతేగాని డబ్బులు తీసుకొని నువ్వు అదృష్టాన్ని పరీక్షించుకోమని చెప్పావంటే యు ఆర్ 100% అక్యూజ్డ్ అకార్డింగ్ టు ద లా.
నువ్వు తప్పకుండా ఒక నిందితుడివే, నువ్వు ఒక తప్పు చేసిన వ్యక్తివే. అదే నువ్వు రన్నింగ్ రేస్ పెట్టు, ఓ క్రికెట్ ఆడండి, క్రికెట్ ఆడిన వాళ్ళకి ఈ డబ్బులు ఇస్తా నేను. సో క్రికెట్ ఆడడం కోసం ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం కూడా, క్రికెట్ ఆడే వాళ్ళకి ఎంట్రీ తీసుకుంటారు చూసారా, అదేం తప్పు కాదు. మీరు క్రికెట్ ఆడతారంటే 1000 రూపాయలు పెట్టి క్రికెట్ ఆడండి, ఆడిన తర్వాత ఎవరైతే గెలుస్తారో వాళ్ళకి కార్ గిఫ్ట్ ఇస్తానంటే తప్పేం కాదు. అది జెన్యూన్గా నువ్వు గేమ్ పెట్టి ఎటువరు వైపుగా లేకుండా న్యూట్రల్గా ఉంటూ నిజాన్ని అక్కడ అంటే ఎగ్జాక్ట్ గేమ్ పరంగా ఆలోచించి కప్పివ్వగలనుకుంటే మంచిగా ఆడిన వాళ్ళకి ఇవ్వండి. ఇది టాలెంట్ మీద ఆధారపడి ఉంటుంది, దాని తప్పేం లేదు. టాలెంట్ అది నీ ఓన్ కష్టార్జితం. కానీ అదృష్టాన్ని పరీక్షించుకోమని చెప్పేటువంటి అన్నీ కూడా మీ కంట కనబడితే ఎవడైనా సరే, ఏ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అయినా సరే, నీ ఇంటి పక్కన నీ ఇంటి ఎదురుడైనా వెంటనే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వండి. పోలీసులు పట్టించుకోలేదు అంటే డైరెక్ట్గా న్యాయస్థానం వరకు వెళ్ళండి. ఎందుకంటే ఈ 100 రూపాయలు 1,00,000 మంది తీసుకుంటే, 1,00,000 మంది 100 రూపాయలు పెట్టి లక్కీ డ్రా తీసుకుంటే సోషల్ మీడియా కదా, కొన్ని లక్షల మంది చూస్తారు. 100 ఏమైంది, ఫోన్పే పెట్టి 100 రూపాయలు పాపం బిర్యానీ తినలేదు అనుకుంటే అయిపోతుంది. అదృష్టం వస్తారేమో అనే ఆశ, నమ్మకం, దానిలో నుంచి చాలామంది ఈ రకంగా పాల్పడుతున్నారు. సో సజ్జనార్ చెప్తున్నట్టుగా వీళ్ళపై కఠినాత్మకంగా చర్యలు ఉంటాయి, అరెస్ట్ చేస్తాం, కేసులు వేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నారు. కాబట్టి డోంట్ లెట్ లూజ్ ఎనీవన్, ఎవరిని వదిలిపెట్టకండి. డెఫినెట్గా మీ చుట్టుపక్కల ఎటువంటి జరిగితే కనుక వెంటనే కంప్లైంట్, లేదంటే మీరు సోషల్ మీడియాలో స్క్రోల్ చేస్తూ ఉన్న ఆ వీడియో డౌన్లోడ్ చేసి సజ్జనార్ గారికి చూపించండి, సజ్జనార్ ట్యాగ్ చేయండి, లెట్ హిమ్ టేక్ ఎన్ యాక్షన్. సో మా ప్రతినిధి పవన్ కూడా ఉన్నారు. పవన్, సిచ్యువేషన్ ఏంటి? ఈ స్థాయిలో లక్కీ డ్రాల పేరిట ప్రజల్ని మోసగించేందుకు మరొక ముఠా తయారైంది. ఇన్ఫ్లుయెన్సర్లు, తర్వాత చాలామంది ఎవరికి వారు వ్యక్తిగతంగా మేము కార్ అమ్మడానికి, లేకపోతే ఓల్డ్ కార్ అయింది అనుకోండి, దాన్ని లక్కీ డ్రాలో పెట్టి అమ్మేస్తున్నారు. సో రకరకాల పన్నాగాలకు పండుతున్నారు. వీళ్ళపై ఎటువంటి చర్యలు ఉంటాయి? సజ్జనార్ ప్రకారంగా ఇంతవరకు ఎవరెవరిని అరెస్ట్ చేసే, ఎవరిపైన కేసులు నమోదయ్యాయా? ఎస్ మనోజ్, లక్కీ డ్రా పేరుతో అమాయకులను మోసం చేస్తున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లపై హైదరాబాద్ సిపి సజ్జనార్ తీవ్ర హెచ్చరికలు అయితే జారీ చేయడం జరిగింది. కార్లు, ప్లాట్లు ఇస్తామని నమ్మించి డబ్బులు వసూలు చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఇలాంటి మోసాలకు పాల్పడే వారికి ఉపేక్షించేది లేదు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఆయన ఒక ఎక్స్ వేదికగా ఆయన భావాలన్నీ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా సామాజిక మాధ్యమాలలో లక్కీ డ్రా పేరుతో జరుగుతున్న మోసాలపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అయితే పరి హెచ్చరిస్తూనే వస్తా ఉన్నారు. ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా ఇలాంటి చాటుమాటుగా జరుగుతూనే ఉన్నాయంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. సో ఈ మేరకు ఎవరైతే ఎవరైతే ఉన్నారో ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు అయితే పెడతామంటూ కూడా ఆయన హెచ్చరించడం జరిగింది. ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు విశ్వసించవద్దంటూ కూడా ప్రజల్ని ఆయన ఒక్కసారిగా ఎక్స్ వేదికగా చెప్పడం జరుగుతా ఉంది. ఏదైతే బెట్టింగ్ యాప్లు గతంలో జరిగాయో వాటన్నిటి తెలుసుకుంటూ వచ్చిన సజ్జనార్ ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లపై పడడం జరిగింది. ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఒకప్పుడు ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీకు ఇంత ఆశ వస్తుంది, ఇంత డబ్బులు వస్తుంది, ఇందులో గెలుచుకుంటే మీకు ఐఫోన్లు వస్తాయంటూ ఎవరైతే సెలబ్రిటీలు అందరూ కూడా పోస్ట్ చేశారో, వీడియోలు చేశారో వారందరిపై కూడా కేసులు పెట్టి వారిని స్టేషన్ పిలిపించి వారికి ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరొకసారి ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే ఉన్నారో వారిపై కూడా గట్టి యాక్షన్ తీసుకోబోతా ఉన్నారు. ఎందుకంటే కేవలం ఒక 300 కడితే మీకు ఫ్లాట్ వస్తుంది, లేకపోతే ఒక 600 కడితే మీకు కార్ వస్తుంది, ఇలాంటి మోసపూరితంగానే కావాలని కూడా కొన్ని లక్షలు వసూలు చేస్తా ఉన్నారు వారందరి దగ్గర నుంచి కూడా. సో ఇలాంటివి సిపి సజ్జనార్ దృష్టికి రావడం జరిగింది. ఎవరైతే సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేస్తూ ఇలాంటి దందాకు తగబడతా ఉన్నారో వారందరిపై కూడా కఠినమైన యాక్షన్ తీసుకుంటారంటూ కూడా సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. ఇదే విధంగా ముందు రోజుల్లో అటు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్తో పాటు సెలబ్రిటీలు అయినా సరే, ఎవరైనా సరే ఈ బెట్టింగ్ యాప్లు కానీ, ఇలాంటి లక్కీ డ్రాలు కానీ, మీరు ఇంత కడితే చాలు మీకు ఫ్లాట్ ఇస్తాం, ఇటు కార్ ఇస్తాం, ఇలాంటి మోసపూరిత కబుర్లు ఇప్పటివరకు ఎవరిపైన కేసులు నమోదయ్యా? ఎవరిపైన కేసులు నమోదు చేశారా? ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? రీసెంట్ గానే ఒకటి చూసాను, కరాటే కళ్యాణ్ మనకు అప్రోచ్ అయినప్పుడు కరాటే కళ్యాణి యూసఫ్ గూడ, శ్రీనగర్ ఆ ఏరియాలో ఒక వ్యక్తి ఈ రకంగానే లక్కీ డ్రా పేరిట దందా చేస్తున్నాడు, ఒక వీడియో చూసారని చెప్పి ఆ వీడియో ఆధారితంగా కంప్లైంట్ ఇచ్చారు. సో దీనిపై ఎటువంటి యాక్షన్ ఉండే అవకాశం ఉంది? ఇంకా ఏమైనా కేసులు నమోదవుతున్నాయా? సిపి సజ్జనార్ గారు చెప్పినట్టు ది ప్రైజ్ చిట్స్ అండ్ మనీ సర్క్యులేషన్ స్కీమ్ యాక్ట్ 1978 ప్రకారం కేసులు నమోదు చేస్తాం. అండ్ అలాగే అమాయకపు ప్రజలను ఆసరాగా చేసుకుని నిండా ముంచుతున్న ఇన్ఫ్లుయెన్సర్లపై చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామంటూ కూడా సజ్జనార్ గారు చెప్పడం జరిగింది. అలాగే మోసాలకు పాల్పడే వారు సెలబ్రిటీలైనా, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైనా ఉపేక్షించే లేదంటూ కూడా హెచ్చరించడం జరిగింది. వీరందరిపై కూడా యాక్ట్ 1978 ప్రకారం సెక్షన్ల కింద కేసులు పెడతామంటూ చెప్పడం జరిగింది. ప్రస్తుతానికైతే ఇప్పటివరకైతే ఇన్ఫ్లుయెన్సర్లు ఎవరైతే వీడియోస్ చేశారో వాళ్ళందరికీ కూడా ఒక వార్నింగ్ లాంటిది ఇవ్వడం జరిగింది. మీరు కనుక ఉన్న పలంగా ఇవన్నీ ఆపకపోతే నెక్స్ట్ యాక్షన్ మేమే తీసుకోవాల్సి ఉంటుంది, మీరు జైలు పాలు అవ్వాల్సి ఉంటుంది, డైరెక్ట్ యాక్షన్ మీరు కోర్టుకు వెళ్ళి అటు జైలుకి వెళ్లాల్సిందంటూ కూడా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. కానీ ఫస్ట్ అటెంప్ట్ ఎవరైతే ఇవన్నీ చేస్తా ఉన్నారో వారిపై ఒక
కొంతమంది ఎవరైతే కొన్ని వీడియోస్ ఉన్నాయో వాటిని సిపి సజ్జనార్ గారు ట్యాగ్ చేస్తూ ఎక్స్ లో వీరందరూ కూడా అఫీషియల్ గా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మిగతా ఇంకెవరైతే ఛానల్స్ ఉన్నాయో మిగతా బయట ఎవరైతే చేస్తున్నారో వారందరూ కూడా ఈ హెచ్చరిక గుర్తు పెట్టుకొని నెక్స్ట్ ఇలాంటి ఎవరైనా ప్రమోట్ చేయాలని చూస్తే మీకు మీద ఈ చట్టం యాక్ట్ ఏదైతే ఉందో 1978 కింద మీ మీద కేసు బుక్ చేసి మేము బొక్కలో తోస్తామంటూ కూడా సిపి సజ్జనార్ ముందస్తుగా ఒక వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మనోజ్ రైట్, రీసెంట్గా నేను ఇందాక చెప్పినట్టుగా కరాటీ కళ్యాణ్ ఇచ్చిన కంప్లైంట్ ఆధారితంగా ప్రవీణ్ క్యాసా అండ్ ప్రవీణ్ అనిత అనేటువంటి వాళ్ళపైన కేసులు నమోదయ్యాయి. సో ఈ కేసుల నేపథ్యంలో వారిని ఇప్పటికే ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. వారిని అదుపులో కూడా తీసుకున్నట్టు తెలుస్తోంది. బికాజ్ వాళ్ళు విచారిస్తున్నారు ఏం చేశారంటే వాళ్ళు ఎలక్ట్రిక్ బైకులు ఇస్తామని, ఆ తర్వాత ఇంకేదో మీకు కార్లు ఇస్తామని రకరకాల ఆఫర్ చేశారంట. ఇక్కడ లక్కీ డ్రా ఆర్గనైజర్ వచ్చేసి ప్రవీణ్ క్యాసా అండ్ ప్రవీణ్ అనిత, ఇద్దరు కూడా వాళ్ళు లక్కీ డ్రా ఆర్గనైజర్లు. సో ప్రమోటర్ వచ్చేసి సిద్ధమోని నరేందర్. సో ఇద్దరు స్కానర్లు పెట్టి ఫోన్పే గూగుల్ పే స్కానర్లు పెట్టి యూపీఐ నెంబర్లు ఇచ్చి దానికి మీరు డబ్బులు కొట్టిన ఎంత 249 రూపీస్. 249 రూపీస్ కొడితే మీకు సుమారుగా ఫస్ట్ ప్రైజ్ వచ్చేసి ఒక రిఫ్రిజిరేటర్ అండ్ టెలివిజన్, థర్డ్ అండ్ ఫోర్త్, ఫిఫ్త్ ప్రైజ్ అండ్ సిక్స్త్ ప్రైజ్ వచ్చేసి 4 ఎలక్ట్రిక్ బైక్స్ ఉన్నాయంట. తర్వాత 7th to 14th ప్రైజ్ వచ్చేసి 5,000 రూపాయల క్యాష్ ప్రైజ్ అంట. అండ్ ఫోర్త్ ప్రైజ్ వచ్చేసి సుమారుగా హుండాయ్ i20 కార్. ఇలా ఒకటి కాదు రెండు కారు చాలా ఆఫర్లతో వీళ్ళు ఈ రకంగా ఒక లక్కీ డ్రాని, మెగా లక్కీ డ్రా నిర్వహిస్తూ ఉన్నారు. సో సిద్ధమోన్ నరేందర్ ఆయన పైన కేసులు నమోదు చేయాలని చెప్పి కరాటే కళ్యాణ్ కంప్లైంట్ ఇస్తే ఈ కంప్లైంట్ ఆధారితంగా పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. 318/4 BNS 66D ITA యాక్ట్ ప్రకారంగా కేసులు నమోదయ్యాయి. సో ఇవన్నీ కూడా మరి డెఫినెట్గా అరెస్ట్ అయ్యేటువంటి కేసులే. సో కొన్ని రోజుల పాటుగా రిమాండ్ కూడా వెళ్లాల్సి ఉంటుంది, జైలు జీవితం గడపాల్సి ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. మీరెవరైనా లక్కీ డ్రా పేరిట ఇటువంటి వీడియోలు చూసినా వెంటనే పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. ఇటువంటి వీడియోలతో అమాయకపు జనాన్ని ఆశ చూపించి అనవసరంగా వాళ్ళ జేబులు కొల్లగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. ఒకసారి మళ్ళీ ఎటువంటి వీడియోలు సర్క్యులేట్ అవుతున్నాయి, ఎటువంటి వారిని సజ్జనార్ ఇప్పుడు కోట్ చేశారు చూద్దాం. అంతకంటే ముందు మళ్ళీ చెప్తున్నారు, అదృష్టాన్ని పరీక్షించుకోమని ఏ ఒక్క డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేయమని ప్రతిదీ కూడా క్రైమే. 100 రూపాయలు పెట్టండి, మీకు లక్కీ డ్రాలో మీ పేరు వస్తే మీకు 10 లక్షల రూపాయలు పాటిస్తామంటే ఇట్స్ ఎ క్రైమ్. మీ అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి ప్రతి ఇన్వెస్ట్మెంట్ కూడా క్రైమ్ కిందకే వస్తుంది. సో ప్లీజ్ బీ కేర్ఫుల్. అటువంటి వారిని పట్టించే ప్రయత్నం చేయండి. 200 రూపాయలు కట్టి 299కే 16 లక్షల వర్తుతారు. ఫ్రెండ్స్, మొత్తం ఈ 3 కార్లను ముగ్గురు విజేతలకైతే ఇవ్వబోతున్నాము. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్ అండ్ థర్డ్ ప్రైజ్. ఈ మెగా లక్కీ డ్రాలో కేవలం 200 రూపాయలు కట్టి ఇందులో పార్టిసిపేషన్ అయితే చేయాలి. 1,10,000 రూపాయలు విలువ చేసే ఈ 4 బళ్ళు ఫ్రీగా గెలుచుకోవాలనుకున్నారా? అయితే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి, ఫ్యామిలీ మెంబర్స్ కి మినిమం 5 షేర్ చేయండి. 1,10,000 రూపాయలు విలువ చేసే ఈ హోండా షైన్ బళ్ళు 4 మీ సొంతం చేసుకోండి. మీకు తెలియదు ముచ్చట, 200 రూపాయలకి 4 లక్షల ఖరీదు గల డీజే దొరుకుతుంది అంటే ఎవరైనా డాన్స్ చేస్తారు కదా. అవునా, చూసారు కదా, కేవలం 200 రూపాయలకి 4 లక్షల ఖరీదు గల డీజే సెటప్ ను సంజు డీజే సౌండ్స్ వాళ్ళు మన లక్కీ డ్రా కూపన్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. 15 గుంటల భూమి రోడ్డుకు దగ్గరలో జస్ట్ 999 రూపాయలకు మాత్రమే. లక్కుంటే లక్కీ డ్రా మీదే. జస్ట్ 1000 రూపాయలు కడితే డూప్లెక్స్ హౌస్ అయితే గెలుచుకో. ప్లాట్ ఆపర్చునిటీ చెప్పినా కదా, 249 రూపీస్ కి 100 స్క్వేర్ యార్డ్ ప్లాట్ ఇస్తున్నా అని. టికెట్స్ కూడా ఆల్రెడీ బుకింగ్ స్టార్ట్ అయ్యాయి. హరి అప్. లక్కీడ్రాలో మీరు జస్ట్ 99 రూపీస్ పే చేసి 10,000 రూపీస్ విలువ గల డ్రోన్ గెలుచుకునే ఆపర్చునిటీ అయితే ఉంటుంది. ఎవరైనా లక్కీ డ్రాల బైకో కారో ఇస్తారు. ఈ ఓనరు 1000 రూపాయలు కడితే చాలు ఒక పెద్ద రెస్టారెంట్ ఇచ్చేస్తుండు. సొంత భూమి ఉంటే బాగుండు అనుకునే వాళ్ళకి గుడ్ న్యూస్. 3,999కి 20 గుంటల ల్యాండ్ ఇస్తున్నారు. 70 లక్షల వాల్యూ చేసే ల్యాండ్ లక్కీ డ్రాలో పెట్టారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు అఫీషియల్.